ఈమె పేరు దీప్శిఖా శర్మ. ఈమెకి గజియాబాద్ రాజ్ నగర్ లో ఓ ఫ్లాట్ ఉంది. ఆ ఇంటి అద్దె అడగడానికి అద్దెదారుల ఫ్లాట్ కి వెళ్ళింది. మామూలుగా అయితే అద్దె అకౌంట్ లో వేసేసేవారు, కానీ వీళ్ళు 6 నెలల నుంచి అసలు రెంటే ఇవ్వడం లేదు. దీంతో వాళ్ళ ఇంటికి సరాసరి వెళ్లిపోయింది దీప్శిఖా శర్మ. వెళ్ళింది కానీ మళ్ళీ తిరిగి రాలేదు. సాయంత్రం అయింది, ఇంకా ఇంటికి చేరుకోలేదని భర్త ఉమేష్ శర్మ ఫోన్ చేస్తే స్పందన లేదు. ఏదో తెలియని భయం వెంటాడింది. సరాసరి ఆ ఫ్లాట్ కి వెళ్ళి అడిగితే మాకేం సంబంధం లేదన్నారు. కానీ ఆ సొసైటీ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు దీప్శిఖా శర్మ ఫ్లాట్ లోకి వెళ్ళినట్లుగా ఉంది, కానీ బయటకు వచ్చినట్లు మాత్రం ఎక్కడా లేదు. ఆ అద్దెదారులను అడిగితే సమాధానం సరిగా చెప్పడం లేదు. ఇక అనుమానంతో పోలీసులతో కలిసి ఫ్లాట్ తలుపులు తెరిచారు. లోపల కనిపించిన దృశ్యం చూసి చెప్పలేనంత భయం వేసింది. ఇల్లంతా రక్తం, మంచం కింద ఓ ఎర్రటి సూట్ కేసు ఉంది. అది ఓపెన్ చేయగా దీప్శిఖా శర్మ మృతదేహం ముక్కలుగా కనిపించింది. ఈ హత్య గజియాబాద్ రాజ్ నగర్ ఎక్స్టెన్షన్ లో జరిగింది. 6 నెలలుగా అద్దెవని అజయ్ గుప్తా, ఆకృతి గుప్తాల దగ్గర ఈ రోజు తప్పకుండా అద్దె వసూలు చేసుకోవాలని దీప్శిఖా శర్మ వెళ్ళింది. గట్టిగా అడిగింది. అది కాస్త గొడవగా మారింది. అజయ్, అతని భార్య ఆకృతి కలిసి దీప్శిఖా శర్మను గొంతు నిలువులు చంపేశారు. నేరం బయటపడకూడదని మృతదేహాన్ని మొక్కలు చేసి సూట్ కేసులో ప్యాక్ చేసేశారు. అయితే ఇక్కడే మరో షాక్. ఈ హత్య నేను చేశానంటే కాదు, నేను కూడా చేశానంటూ భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారు. నేనే ఒంటరిగా చేశాను, నా భార్యకి ఈ హత్యతో సంబంధం లేదంటాడు భర్త. కానీ భార్య మాత్రం లేదు, నా భర్తకి ఏమీ తెలియదు, నేను అందుకు సాయం చేశానని చెబుతోంది. పతి ప్రేమ అంటే ఇదేనేమో, నేరంలో కూడా భాగస్వామ్యం అయింది.